దూతనన్ను పంపిస్తాడండి, అదే చెప్పదలుచుకుంటున్నాడు అక్కడ. కానీ నీలో విశ్వాసం ఉండాలి. నీవు ఎక్కడున్నావని తెలుసుకోవాలి. రక్షించబడిన, అందుకని అంటాం రిపెంటెన్స్. నిన్న మాట్లాడిన మాట, ఒక మాటలో చెప్పాలంటే మొదటిసారి పశ్చాత్తాపడటం మాత్రం చాలదు. ఒక వ్యక్తి మొదటిసారి పశ్చాత్తాపడి తన పాపం ఒప్పుకుని యేసుని తన సొంత రక్షణగా అంగీకరించి యేసుతో జీవిస్తాను నిర్ణయించిన తర్వాత అనుదినము రిపెంటెన్స్ కలిగి ఉండాలి. ఏంటి? తన మార్గాల్ని మార్చుకుంటూ రావాలి, తన స్వభావాన్ని మార్చుకుంటూ రావాలి, తన జీవిత విధానాన్ని అనుదినము మార్చుకుంటూ రావాలి. దేవునికి విరోధమైన తలంపులు, దేవునికి విరోధమైన నడతలు, దేవునికి విరోధమైన స్నేహితులు, ప్రతిదీ మార్చాలి. యూ హ్యావ్ టు చేంజ్. ప్రతిరోజు మార్చాలి. నిన్న మారారు, ఈరోజు మారాల్సిన అవసరం ఉందా? తప్పకుండా ఉంది. ఈరోజు మారారు, రేపు మారాల్సిన అవసరం ఉందా? తప్పకుండా ఉంది. అంటే పడిన గోతులోనే పడతా ఉంటామా? కాదు, అడుగు అడుగు పైకి ఎక్కుతూ ఉంటాం, అడుగు అడుగు దేవుడికి దగ్గరికి చేరుతూ ఉంటాం. ప్రతి దినము ఒక వ్యక్తి తను తాను సమర్పించుకుని క్రీస్తు రక్షణ మార్గంలోకి వస్తూ ఉంటే, తన బ్రతుకు మారుతూ ఉంటే, తన స్వభావం మారుతూ ఉంటే, క్రీస్తు కలిగిన మనసు ట్రాన్స్ఫర్మేషన్లోకి వస్తాం. నువ్వు ఎంతకైతే దేవునిలో ఎదుగుతావో అంతగా దేవుని శక్తితో, అభిషేకంతో నువ్వు నింపబడతావు. నీకు అనుగ్రహించబడిన కృపావరములు నువ్వు సరిగా వాడినప్పుడు, నీకు అనుగ్రహించబడిన అవకాశాలు, తరుణాలు నువ్వు సరిగా ఉపయోగించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు ఆయన రాజ్యంలో.